గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక కీలక శాఖలు భాజపాకే, రాజ్నాథ్, అమిత్ షా, నిర్మలా, జైశంకర్లకు పాతవే, 12 మందికి యథాతథం, జేపీ నడ్డాకు వైద్య ఆరోగ్యం, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయానం, మరో 3 తెలుగు మంత్రులకు సహాయ యోధ, బండి సంజయ్కి హోం, పెమ్మసానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్లు, శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమలు, శాఖల కేటాయింపు పూర్తి. ఈ విధంగా భాజపాకే కీలక శాఖలు అంటే ఇండియా కూటమి, మిత్రపక్షాల కూటమి ఇండియా అనుకుంటే మనం ఇక్కడ బీజేపీ నేతలకే ముఖ్య శాఖలు కేటాయించుకున్నారు. ఇక్కడ వాళ్లకు నిన్న శాఖలు ఖరారైనట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. రాజ్నాథ్, అమిత్ షా, నిర్మలా, జయశంకర్లకు పాతవే, మిగతా 12 మందికి యథాతథమంట. జేపీ నడ్డాకు వైద్య ఆరోగ్యం, కిషన్ రెడ్డికి, మన తెలంగాణ మంత్రి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయానం, మరో 3 తెలుగు మంత్రులకు సహాయ యోధ, బండి సంజయ్కి హోం సలహాదారు, పెమ్మసానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్లు, శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమలు, శాఖల కేటాయింపు పూర్తి. ఢిల్లీలో సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మోడీ కేంద్రంలో అత్యంత కీలకమైన 4 శాఖలను భాజపా అట్టిపెట్టుకుంది. వాటిని గతంలో నిర్వహించిన రాజ్నాథ్ సింగ్ రక్షణ, అమిత్ షా హోం, నిర్మలా సీతారామన్ ఆర్థిక, జైశంకర్లకే విదేశీ వ్యవహారాలు అప్పగించింది. ప్రధాని నేతృత్వంలో భద్రతపై ఏర్పాటయ్యే కేబినెట్ కమిటీలో ఈ శాఖలు ఉండటమే దీనికి కారణం. వీరితో పాటు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ప్రధాని సిఫార్సు మేరకు సోమవారం సాయంత్రం రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన జి కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ దక్కాయి. సహాయ మంత్రులుగా నియమితులైన తెలుగు వారిలో బండి సంజయ్కు హోంశాఖ, పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్లు, శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమల శాఖలను ప్రధాని కేటాయించారు. ఇలాగా బీజేపీ ముఖ్య నాయకులకే ఇక్కడ వాళ్ళ ముఖ్య శాఖలను కేటాయించుకోవడం జరిగింది. ఇక్కడ కొత్తగా బాధ్యతలు చేపట్టిన 30 మంది కేబినెట్ మంత్రుల్లో 19 మంది గతంలో పనిచేసిన వారే. అందులో 12 మందికి పాత శాఖలే దక్కాయి. వీరిలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జైశంకర్, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, అశ్వని వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, హర్దీప్ సింగ్ పురి ఉన్నారు. అశ్విని వైష్ణవ్కు ఇదివరకు ఉన్న శాఖలకు తోడు కొత్తగా సమాచార ప్రసార శాఖలను అప్పగించారు. హర్దీప్ సింగ్ పురి నుంచి పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖలను తొలగించారు. 7 మంత్రులకు శాఖలు మారాయి. ఇక్కడ నిన్న శాఖల కేటాయింపు కూడా పూర్తయినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. నిన్న ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న మోడీ అని ఇక్కడ సంతకం చేస్తున్నట్టుగా చూపించడం జరిగింది. కమలం పదవుల బలం, కేంద్ర మంత్రిత్వ శాఖలో రాష్ట్రానికి ప్రాధాన్యం, సీట్లు పెరిగిన నేపథ్యం పార్టీ బలోపేతానికి దోహదపడుతుందంటున్న నేతలు. ఈటల రాజేందర్కు కీలక పదవి, భాజపా జాతీయ నాయకత్వం కేంద్ర మంత్రిత్వ శాఖలో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వడంపై పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుంది. రాష్ట్రానికి చెందిన 2 భాజపా కీలక నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో పాటు ముఖ్య శాఖలు ఇక్కడ కమలం పదవులు మొదటిసారి 2కి ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కమలం బీజేపీ మన తెలంగాణ వాళ్ళకు 2 కేంద్ర మంత్రులుగా ఇవ్వడం, ఇక్కడ ఈటల రాజేందర్ కూడా ముఖ్య పదవి ఇస్తున్నట్టుగా, ఇక్కడ కీలక పదవి చేపడుతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తా, 2 శాఖల ఆదాయం పెంచేందుకు కృషి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చేలా పనిచేస్తా అని ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అంటే బొగ్గు గనుల శాఖ పై పేరు నూతనంగా. పేదలకు మరో 3 కోట్ల ఇల్లు, కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయం. కేంద్ర కేబినెట్లో మొదటిసారిగా నిన్న చర్చించడం జరిగింది. పేదలకు 3 కోట్ల ఇల్లు మంజూరు అయ్యేలా చేస్తారంట. ఇక్కడ పీఎం కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని తొలి సంతకం. కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని సుమన్ ఉమకు ప్రతిభా పురస్కార ధృవపత్రం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో రఘోత్తమ్ రెడ్డి, డి ప్రకాష్, బుర్రా వెంకటేశం, విసి సజ్జనర్, రవీందర్. ఏకోపాధ్యాయ పాఠశాలను మూసేయం, బడుల పునర్నిర్మాణానికి 2000 కోట్లు. మోడీ, చంద్రబాబు నేను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో 90% అక్కడ చదివిన వారే. ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.
ఇక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలను మూసేయం. ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్నాం అన్నట్టుగా ఇక్కడ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 90% అక్కడ చదివిన వారే. ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం, ఇక్కడ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలను విద్యార్థులు రావట్లేదన్న కారణంగా మూసివేయవద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్ర భారతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. గత ప్రభుత్వం పాఠశాల మౌలిక సదుపాయాలపై విధంగా ప్రభుత్వ పాఠశాలని మెరుగుపరిచే పనిలో ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు అమలవుతుందో చూడాలి. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే. సత్వరమే విధి విధానాల రూపకల్పన, పూర్తి సమాచారంతో ప్రణాళిక సిద్ధం చేయాలి. సమీక్షలో సీఎం రేవంత్. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే అని ఇక్కడ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి చేసేది ఆయన్నే మళ్ళీ చెప్తున్నారు. మరి ఇంకా సత్వరమే విధి విధానాల రూపకల్పన అంటున్నాడు. జూన్ లోపు విచారణ పూర్తి కాదు. సాంకేతిక అంశాలపై విచారణ సాగుతుంది. త్వరలో ఆర్థిక అంశాలు, అవకతవకలపై దృష్టి, నష్టపరిహారంపైన ఫిర్యాదులు అందుతున్నాయి. అన్ని విషయాలు బయటికి వస్తాయి. జస్టిస్ పీసీ ఘోష్. సమావేశానికి వస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ చిత్రంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నేపథ్యంలో ఇక్కడ మళ్ళీ సమావేశమైనట్టుగా తెలుసుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి కాదని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని, వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయంలో ఇంజనీర్లను విడివిడిగా విచారించే ప్రక్రియను చేపట్టారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుపై పనిచేసిన ఇంజనీర్లను ఈయన జస్టిస్ చంద్రఘోష్ ఇక్కడ విడివిడిగా వాళ్ళను విడివిడిగా వాళ్ళను విచారణ చేపడుతున్నారు. ఆయన మరి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సోమవారం నిన్నటి నుంచి జరుగుతుందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. మీరు చెప్పినవి అఫిడవిట్గా ఇవ్వండి. ఇంజనీర్లకు జస్టిస్ ఘోష్ సూచన. సీనియర్ ఇంజనీర్లను విచారించిన కమిషన్ డిజైన్లు, నిర్వహణ అంచనాలు తదితరాలపై ప్రశ్నలు. ఈ విధంగా విచారణ వేగవంతమైనట్టు తెలుసుకోవచ్చు మనం. నవతరానికి మార్గదర్శి, మీడియా దిగ్గజం దివంగత రామోజీరావు జీవనం ఆశాంతం మేధో వికాసభరితం. తన జీవనశైలి మార్గనిర్దేశం ద్వారా విశ్వవిద్యాలయాలు కూడా అందించలేనంత విజ్ఞానాన్ని ఆయన సిబ్బందికి, కుటుంబ సభ్యులకు అందించారనడంలో సందేహం లేదు. జీవన సాఫల్యం అంటే ఏమిటో స్వీయ నడవడిక, విజయాల రూపంలో రామోజీ నిరూపించారు. అంతటి దార్శనికుడు మూడో తరం వారసులకు ఏం నేర్పారు? పసిపిల్లలుగా ఉన్నప్పటి నుంచి తన మనవలను రాలిస్తూనే వారికి ఎలాంటి జీవన సూత్రాలు బోధించారు? ఆడుతూ పాడుతూనే నవతరం ఆ మహోన్నతుడి వద్ద నేర్చుకున్న పాఠాలు ఏమిటి? వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ వసుంధరలో నవతరానికి మార్గదర్శి అంటే రామోజీరావు గురించి ఇక్కడ మనవళ్ళకి ఏం నేర్పిరు అని మనవల్లే ఇప్పుడు ఆయన గురించి వసుంధరలో క్లియర్గా ఇవ్వడం జరిగింది. రామోజీరావు గురించి వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన గురించి తెలపడం జరుగుతుంది. టెండర్లు పిలవకుండా పనులు ఎలా కేటాయించారు? కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానం ఎందుకు పాటించలేదు? ప్రజాధనం వృధా కాదా? అధికారులను ప్రశ్నించిన జ్యుడిషియల్ కమిషన్. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుపై విచారణ. కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానం పాటించకుండా, టెండర్లు పిలవకుండా నిర్మాణం, కొనుగోళ్ల వల్ల ఆర్థిక భారం అధికమై ప్రజాధనం వృధా కాదా అని యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోలుకు గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ అధికారులను నిలదీసింది. ఈ మేరకు కమిషన్ సోమవారం విచారణ జరిపింది. గత బారాస ప్రభుత్వ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేష్ చందా, అప్పటి జెన్కో ట్రాన్స్కోల సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావులను కమిషన్ కార్యాలయానికి పిలిపించి వివిధ కీలక అంశాలపై ప్రశ్నించింది. యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అసలు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని నేరుగా BHEL బెల్కు కేటాయించాల్సిన ఇది జస్టిస్ నరసింహారెడ్డి ఇక్కడ గత ప్రభుత్వం తరపున పనిచేసిన అధికారులను పిలిపించి ఇక్కడ విచారణ చేపడుతుంది. ఎందుకు బిడ్డింగ్ వేయలేదు? వేలంపాట వేయకుండా కాంపిటేటివ్ బిడ్డింగ్ ఎందుకు పాటించలేదు?
విధానం ఎందుకు పాటించలేదు? డైరెక్ట్ అధికారులు కుమ్మక్కై వాళ్ళ అనుకూలంగా ఉన్న వారికి ఇక్కడ ప్రాజెక్ట్ అప్పచెప్పినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి అధికారులను పిలిపించి విచారణ చేపడుతున్నట్టుగా ఇక్కడ మరి యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం అంతా లోపం భూయిష్టంగా జరిగింది ఎంత అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఈ విద్యుత్ కేంద్రం స్టార్ట్ అయ్యి పూర్తయినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. ఇది సంగతి. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 12 మందికి పాత శాఖలే. మాకిరెడ్డి అమ్మయ్య మనకు నేమ్ ప్లేట్లు మార్చే పని తప్పింది అని ఇక్కడ అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు మాట్లాడుకున్నట్టుగా మాకిరెడ్డి ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది. గొప్ప మరియు అద్భుతమైన జ్యువెలరీ అనుభవం. జోయాలుకాస్ కొండాపూర్లో తమ 2వ షోరూమ్ను తెరిచింది. ప్రత్యేకమైన ప్రారంభోత్సవం ఆఫర్ వేచి ఉంది. గొప్ప ప్రారంభోత్సవం జూన్ 13 సాయంత్రం 5 గంటలకు. ఈ జోయాలుకాస్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కొత్తగా, అంటే అడ్వర్టైజ్మెంట్ కాదు, కొండాపూర్లో తన 2వ షోరూమ్ తెరవనుంది అన్నట్టుగా కొత్తగా ప్రారంభం కాబోతుంది. దాని గురించి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.